ఎందరో మగలు ఎందరో మగలు ఎందరో మగలు ఎందరో మగలు ఎందరో ఎందరో అందరికీ వందనము ఎందరో మగలు అందరికీ వందనము ఎందరో మగలు అందరికీ వందనము ఎందరో మగలు అందరికీ వందనము
మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూజ్యులు బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి, కాకినాడ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి సవినైనటువంటి ఆహ్వానం పలుకుతూ, సంగీత, నృత్య, నాటక కళారంగాల సేవలో 122 సంవత్సరాల మహోజ్వల ప్రస్థానం పూర్తి చేసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన సరస్వతి గాన సభ కాకినాడ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ నాద బ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి విశిష్ట విద్వాంసులకు, కళాకారులకు, అభిమానులకు సభ కార్యవర్గం తరఫున ముందుగా సవినయమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాను. త్యాగరాజు పేరిట ఇంత వైభవంగా జరిగే ఈ భారీ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరి అదృష్టం. సరస్వతి గాన సభ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి పెద్దాడి సూర్యకుమార్ గారు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా జరిగినటువంటి స్థాయిలో ఈ బృహత్ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించాలని ప్రతిపాదించగా, అప్పటి మా అధ్యక్షులు శ్రీ కేవీఎస్ ఆంజనేయమూర్తి గారు, మా ఉపాధ్యక్షులు శ్రీ లక్కరా సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని తాము బాధ్యత వహించి నడిపిస్తామని ముందుకొచ్చారు. నేడు మన మధ్య లేనటువంటి శ్రీ కేవీఎస్ ఆంజనేయమూర్తి గారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి పైనుంచి తమ దివ్యాశీస్సుల్ని మనకు అందిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని వారికి అంకితం చేయటం సమంజసం అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాం. వారికి ఈ కార్యక్రమం అంకితం చేస్తున్నాం మా సభ తరఫున. 122 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సరస్వతి గాన సభ నిర్వహించినటువంటి భారీ కార్యక్రమాల్లో ఇది మరీ పెద్దది. మా సభకు ఇదివరలో సభని స్థాపించడమే కాకుండా గొప్ప సేవలు అందించినటువంటి శ్రీ కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారు, శ్రీ సిఎన్ శ్రీనివాసరావు గారు, రేపాక సుబ్బారావు గారు, బాదం మాధవరావు గారు, శ్రీమతి లక్కరాజ్ శేష్ కుమార్ గారు, శ్రీ విఎస్ఎస్ ప్రసాద్ గారు లాంటి పెద్దలంతా కూడా ఇలాంటి కార్యక్రమం వారు లేనప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు పైనుంచి ఎంతో సంతోషించి ఉంటారని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అనేక రోజులుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇంత భారీ కార్యక్రమం జరగడంలో చేయి కలిపినటువంటి మా కమిటీ సభ్యులందరికీ, మరీ ముఖ్యంగా శ్రీ కేవీవీపీ శర్మ గారు, శ్రీ కొమ్మిరెడ్డి శ్రీరామ్ నరసింహరావు గారు, శ్రీ అన్నంరాజు సీతాపతిరావు గారు, శ్రీ బాదం జయరామ్ గోపాల్ గారు, శ్రీ ఎన్సిఎస్ మురళి గారు, శ్రీ చోడే అనిల్ గారు మొదలైనటువంటి అందరికీ కూడా, కమిటీలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అతిథులందరికీ ఆహ్వానం పలకాల్సిందిగా, అలాగే ముందు దీపారాధనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా పూజ్యులు శ్రీ బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని తోడుకొని రావాల్సిందిగా మా ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని, మిగిలినటువంటి కార్యవర్గ సభ్యులందరినీ కూడా కోరుతున్నాను. సరగుణ పాదములకు స్వాంగమను సరోజములు సమర్పణము సేయువ
మరి గరి సరి ఎందరో మార్గాలు పతిత పావనుడని పరాత్పరుని ముగించి పరమార్థమగు నిజ మార్గముతో నుబాడుచును సల్లాపముతో సరళయాని రాగమును తెలియుగా ఎందరో మార్గాలు మమ పరి గరి సరి గరి సరి పని సరి రి గరి సరి మప పని సరి రి మపని మపని సరి గరి రి గరి రి సరి పప మరి గరి సరి ఎందరో మార్గాలు హరి గుణమణిమయ సరములు గణముల శోభిల్లు భక్త కోడి విలలు చెలిమితో కరుణ గంగి జగమెల్లను సుధ దృష్టిదే బ్రోసువారెందరో మార్గాలు పని సపాని మపని మపని పమరి. ప్రెసిడెంట్ గారు తొలి పలుకులు చెప్పాల్సి పోతున్నాం. సభకు నమస్కారం. పూజ్య గురువులకి మా సరస్వతి గాన సభ తరఫున, కాకినాడ పుర ప్రజల తరఫున నమస్సుమాంజలు. ఈరోజు చాలా మంచి రోజు, చాలా అందమైన రోజు, చాలా పవిత్రమైన రోజు కూడా. ఇంత గొప్ప కార్యక్రమం ఇంతవరకు ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లోనూ ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో జరగడం కూడా చాలా కష్టమైన పని. ఈ కార్యక్రమం మా సభ గౌరవ అధ్యక్షురాలు, సుమారుగా ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరికీ కూడా ఆవిడ గురువుగారు పెద్దాడ సూర్యకుమార్ గారి మానసపుత్రిక. మేడం గారి ఆలోచన, ఒక గొప్ప ఆలోచన ఆవిడ చేసినప్పుడు దాన్ని ఆచరణ చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తులు ఈ కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా మా వైస్ ప్రెసిడెంట్ లక్కరాజు సత్యనారాయణ గారు మొత్తం పని అంతా తన భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు నడిపించారు. అట్లాగే మా సెక్రటరీ రామకృష్ణ గారు, పెప్పకాయల రామకృష్ణ గారు సమన్వయకర్త, అన్నీ కోఆర్డినేట్ చేసి చక్కగా ఈరోజు ఇక్కడ ఇలా జరిగే అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఇంతేకాకుండా ఇంత అందమైన స్టేజ్ మీరు ఎప్పుడు చూసుండరు. దీన్ని తయారు చేసిన నాగార్జున సప్లయర్స్కి, ఎల్ఈడి సుబ్బారావు గారికి, సౌండ్ సిస్టమ్ చేసిన రమణ గారికి ఇక్కడ ఉన్నారు, చాలా చాలా కృతజ్ఞతలు. ప్రెస్ వారికి, మీడియా, ఇంకా మా టిక్కు గారు చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలని. సమయభావాలు చెప్పలేకపోతున్నాం, కానీ ముఖ్యంగా ఇద్దరు మనుషులకి చెప్పాలి. మా సరస్వతి గాన సభ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు. అట్లాగే మేనేజర్ మా శ్రీను, అతను లేకుండా మేము ఏ కార్యక్రమం కూడా చేయలేము, అంత గ్రేటెస్ట్ హెల్ప్. అట్లాగే ఆఫీస్ మేనేజర్, టిక్కు గారు ఆఫీస్ మేనేజర్ శ్రీనివాస్ గారికి కూడా చాలా థ్యాంక్స్, ఆయన దగ్గరుండి అన్నీ నడిపించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మా గౌరవ అధ్యక్షులు పెద్దాడ సూర్యకుమార్ గారు ఒక రెండు విషయాలు చెప్తారు, తర్వాత గురువు గారు ప్రవచనం. ఇది కేవలం ప్రవచనం మాత్రమే కాదు, కాకినాడ ప్రజలందరికీ ఒక ఆశీర్వచనం. అందరికీ నమస్కారం. మా సోదరుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా మా అదృష్టం. త్యాగరాజస్వామి ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు. ఆయన రాముణ్ణి ధ్యానిస్తూ ఆయన కీర్తనలు రచించారు. అలాగే వారికి శిష్యులు కూడా ఎక్కువ. ఆ కీర్తనల ప్రచారంలోకి వచ్చి ఈనాడు ఆయన మనకు ఒక నిధిని ఇచ్చారు. ఆ నిధిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంచేత సరస్వతి గాన సభ స్థాపించి 1904లో స్థాపించారు. మొట్టమొదటిగా కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారు, తర్వాత పోలవరం జమీందారు గారు, వీరందరూ కలిసి సరస్వతి గాన సభని స్థాపించారు.
ఇప్పటికీ 122 సంవత్సరాలు నుంచి ఏకధాటిగా కార్యక్రమాలన్నీ జరుపుతున్నాం. ఇప్పుడు 122 సంవత్సరాలైన సందర్భంగా వార్షికోత్సవం చేస్తూ త్యాగరాజస్వామి వర్ధంతి మామూలుగా అయితే పుష్యబహుళ పంచమి జనవరి 7వ తారీఖు అయింది. కళాకారులందరూ ఈ పెద్ద విద్వాంసులు కాబట్టి తిరువయ్యారు వెళ్ళిపోవడం, వాళ్ళ ఊళ్ళల్లో త్యాగరాజోత్సవాలు చేయడం జరుగుతుంది. అంచేత కొంచెం ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మన యల్లా వెంకటేశ్వరరావు గారు, పద్మశ్రీ యల్లా వెంకటేశ్వరరావు గారు, వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అడిగిన వెంటనే వారు వస్తానమ్మా అని చెప్పి ఆయన రావడం జరిగింది. 3 రోజులైంది పాప ఆయనకి జ్వరంతో కూడా ఉండి ఈ 2 రోజులు ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టం. అలాగే తాడేపల్లి లోకనాథ శర్మ గారు, వారు ప్రముఖ సంగీత విద్వాంసులు, వారు ఆయన రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మృదంగ విద్వాంసులు, ఘటం వాద్యం, మోర్సింగ్, తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైలిన్ విద్వాంసులు, వీణా విద్వాంసులు అందరికీ కూడా మా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అందులో ముఖ్యంగా నిన్నటి నుంచి రిహార్సల్ పెడితే సూర్యకళామందిరం అంతా నిండిపోయింది. ఆ మోదుమూడి సుధాకర్ గారి నేతృత్వంలో వారందరూ కూడా చక్కగా గానం చేయడం జరిగింది. ఎందుకంటే రిహార్సల్ అందరూ ఒకలా పాడాలని చెప్పి మోదుమూడి సుధాకర్ గారిని పిలవడం, ఆయన రావడం, అందరూ కూడా చక్కగా పాడడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎంతోమంది కళాకారులు ఇక్కడ సంగీత విద్యార్థులు, గురువులు వీరందరూ వేంచేసి ఉన్నారు. వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఒక్క పిలుపుతోటి ఇంతమంది విద్వాంసులు వచ్చారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ కూడా ఇంత ప్రచారం కూడా చేయకుండా ఒక్క ఇన్విటేషన్ వేసేసరికి వారందరూ కూడా స్పందించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొంచెం సేపట్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం త్యాగరాజస్వామిపై ఆయన చక్కగా చెప్తారు. అర్థమవునాడు కూడా అర్థమయ్యే రీతిలో ఉంటుంది ఆయన ప్రవచనం. అది చక్కగా మనం విందాం. తర్వాత నాదస్వరాల బృందాలన్నీ కూడా శ్రీ గణపతిని సేవింపరారి అనే కృతిని వాయిస్తారు. తర్వాత ఫ్లూట్ అనంతకృష్ణ, బివి శర్మ కలిసి ఒక కీర్తన వాయిస్తారు. తర్వాత పంచరత్న సేవ జరుగుతుంది. ఆ కార్యక్రమం తర్వాత మంగళం ప్రసాద వితరణ. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీ అందరినీ మరీ కోరుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కాకినాడ పట్టణంలో నాకు తెలిసి ఇంత బృహత్తరమైన కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. సరస్వతీ గాన సభ ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ. అనేక సభలు, అనేక సంస్థలు లోకంలో వస్తూ ఉంటాయి. కానీ దీర్ఘకాలం పాటు మనుగడ సాగించి ఎందరో లబ్ధప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల యొక్క ఆదరాభిమానాలను చూరగొని విశేష కీర్తి ప్రతిష్టల కాలంలో సముపార్జించుకున్న సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయి. శతాబ్దం పైచిలుకు అంటే దాదాపు 122 సంవత్సరాల నుంచి ఆ సంస్థ అట్లాగే మనుగడ సాగిస్తూ అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది అంటే దాన్ని స్థాపించిన వ్యక్తులు ఎంత సదుద్దేశ్యంతో స్థాపించారో, ఎంత మంచి మనసుతో స్థాపించారో మనకు అర్థమవుతుంది. నేను ప్రవచనాలకి ఒకసారి అనంతపురం వెళ్ళినప్పుడు అనంతపురంలో బాగా వృద్ధుడైన ఒక సంగీత విద్వాంసుడు నన్ను కలిసి, మేము ఒకప్పుడు సరస్వతీ గాన సభలో కచేరీ చెయ్యడం అంటే ఒక గొప్ప అర్హతగా భావించి వస్తూ ఉండేవాళ్ళమండి. ఇప్పుడు ఆ సభ క్షేమంగా నడుస్తోందా,
ఇప్పటికే అక్కడికి విద్వాంసులు వచ్చి కచేరీ చేస్తున్నారా అని దాని గురించి ప్రస్తావన చేసి అడిగారు అంటే కాకినాడ పట్టణం యొక్క కీర్తి కిరీటంలో సరస్వతి గానసభ ఒక కలికితురాయి. అంత గొప్ప సభ యొక్క 122వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆ సభ ఏ సంగీత నృత్య నాటకములను వ్యాప్తి చేయడానికి స్థాపింపబడిందో అందులో ప్రధానమైనటువంటి సంగీతానికి సంబంధించినటువంటి కార్యక్రమంతో ఈ సంవత్సరం ఈ సరస్వతి గానసభ 122వ వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విశేషం. అందున కాకినాడ పట్టణంలో సంగీతము అంటే ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మా సోదరి శ్రీమతి పెద్దాడ సూర్యకుమారి గారు. ఆవిడ ఆధ్వర్యంలో ఈ సభ నడపడం, 500 మంది కళాకారులు కేవలం గానం చేసేవారే కాకుండా అనేక వాద్యములను మ్రోగించేటటువంటి వారు కూడా నిష్ణాతులైనటువంటి సంగీత విద్వాంసులు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, దారి ఖర్చులు కూడా అడగకుండా అనేక ప్రాంతాల నుంచి బయలుదేరి వచ్చి స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సంగీత కార్యక్రమం నిజంగా త్యాగరాజస్వామి వారికి విశేషమైనటువంటి కీర్తినిస్తుంది. త్యాగరాజస్వామి వారికి ఎంతో తృప్తినిచ్చేటటువంటి కార్యక్రమం. ఇంతమంది విద్వాంసులు ఏమీ ఆశించకుండా వచ్చి ఏ విధంగా అయితే త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలు జరిగినప్పుడు విద్వాంసులందరూ తమ తమ ప్రజ్ఞాపాఠవములను ఆయన పాదముల యందు ఆవిష్కరిస్తారో అట్లా ఆవిష్కరించడానికి ఇవాళ ఇక్కడికి రావడం ముదావహమైనటువంటి విశేషం. త్యాగరాజస్వామి వారి గురించి తెలియని వారు లోకంలో ఉండరు. త్యాగరాజస్వామి వారు గృహస్థాశ్రమ జీవితాన్ని గడిపి చిట్ట చివరిలో సన్యసించినటువంటి మహానుభావుడు. సన్యసించారు కాబట్టే వారికి ఇప్పటికీ ఆరాధనోత్సవం జరుగుతుంది. ఆరాధనోత్సవం ఎట్లా చేస్తారు అన్న విషయాన్ని త్యాగరత్నమ్మ అన్న పేరుతో శ్రీమతి బెంగుళూరు నాగరత్నమ్మ గారి పేరు మీద ఆవిడ జీవిత చరిత్రగా వచ్చిన పుస్తకంలో వివరింపబడింది. సన్యాసులు శరీరం విడిచిపెడితే ఆ శరీరాన్ని భూమి యందు నిక్షేపించి పైన తులసి చెట్టు పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. అట్లా భూస్థాపితమైపోయినటువంటి సన్యాసులు ఎవరైతే ఉన్నారో వారు శరీరత్యాగం చేసి బ్రహ్మీభూతులైనటువంటి రోజున వారి శిష్యులందరూ కలిపి ఆరాధనోత్సవం చేసి ప్రసాద స్వీకారం చేస్తారు. ఆ ఆరాధనోత్సవం ఎట్లా జరుగుతుంది, దానికి సంబంధించిన క్రియాకలాపం ఏమిటి అన్నది కూడా త్యాగరత్నమ్మ అన్న పుస్తకంలో వివరించారు. 16 మంది బ్రాహ్మణులు భిక్షాటన చేసి తీసుకొచ్చినటువంటి బియ్యం మొదలైనటువంటి పదార్థాలతో జాగ్రత్తగా వంట చేసి ఆరాధనోత్సవాన్ని నిర్వహిస్తారు. చేసి ఆ శేషాన్ని అందరూ ప్రసాదంగా పుచ్చుకుంటారు. ఎవరెవరికి సంగీతంలో ప్రవేశముందో వాళ్ళందరూ కూడా త్యాగరాజస్వామి వారి యందు వినయ విధేయతలతో ఆయన దగ్గర ఆ కీర్తనలు చేస్తారు, వాద్యములు మ్రోగిస్తారు. బహుశः ప్రపంచంలో ఏ సంగీత విద్వాంసుడికి దక్కనంత గొప్ప విశేషం ఒక్క త్యాగరాజస్వామి వారికే దక్కింది. ఒక్క త్యాగరాజస్వామి వారి విషయంలోనే ప్రతి సంవత్సరం ఆయన ఆరాధనోత్సవం నాడు అంతమంది దేశం నలుచెరగుల నుండి విదేశాల నుండి కూడా వచ్చి ఆయన యొక్క అధిష్టానము దగ్గర ఆయన యొక్క బృందావనం దగ్గర కూర్చుని కీర్తనలు పాడుతూ ఉంటారు. అంత గొప్పవారు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి కేవలం సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప మంత్రశాస్త్రవేత్త. ఆయన మంత్రానుష్ఠానం ఎంత శక్తివంతమో, మంత్రజపము ఎంత శక్తివంతమో లోకమునకు నిరూపించినటువంటి వారు. ఎప్పుడో జరిగిపోయినటువంటి విశేషం కాదు, 17, 18 శతాబ్దములలో జీవించినటువంటి వారు త్యాగరాజస్వామి. మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటారు. మననం చేస్తే మంత్రాధిష్టాన దేవత ప్రసన్నమవుతుంది. గురువు దగ్గర ఉపదేశం పొందినటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో అనుష్ఠానం చేస్తే, జపం చేస్తే మంత్రాధిష్టాన దేవత ప్రసన్నమై ప్రత్యక్షమై ఏ కామితముతో ఆ మంత్రజపం చేశారో ఆ కామ్యాన్ని అనుగ్రహిస్తుంది అని తన జీవితం ద్వారా నిరూపించినటువంటి మహనీయులు త్యాగరాజస్వామి.
వారు 2 మంత్రములను జపించి సిద్ధి పొందినట్టుగా మనకి వారి జీవితం పరిశీలన చేస్తే తెలుస్తుంది. ఒకటి, నారద సంబంధమైన మంత్రాన్ని వారు ఉపదేశం పొంది అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని జపం చేసిన కారణం చేత నారద మహర్షి ప్రత్యక్షమై సంగీత సంబంధమైన గ్రంథములను బహూకరించారు. రెండవసారి రామతారక మంత్రాన్ని కొన్ని కోటానుకోట్ల పర్యాయములు వారు జపం చేసిన కారణం చేత రామచంద్రమూర్తి స్వయంగా ఆయనకి ప్రత్యక్షమై అనుగ్రహించాడు. చిట్ట చివరికి నువ్వు ఫలానా రోజున మోక్షాన్ని పొందుతున్నావన్న విషయాన్ని కూడా రామచంద్రమూర్తి ఆయనకి తెలియచేశారు అంటే మంత్రజపం ఎంత ప్రఖ్యాతమైనదో అర్థమవుతుంది. కేవలము కీర్తనలు రచన చేసి శిష్యులకు చెప్పడం ఒక్కటే కాదు. త్యాగరాజస్వామి వారి జీవిత చరిత్ర మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మంత్ర సంబంధంగా మంత్రము ఉపదేశము పొంది మంత్రము ఎట్లా అనుష్ఠానం చెయ్యాలి, ఎట్లా జపం చెయ్యాలి, ఎట్లా కూర్చోవాలి దగ్గర నుంచి అన్ని విషయాల్ని కూడా కొంతమంది సాంప్రదాయిక శిష్యులకి త్యాగరాజస్వామి వారు ఉపదేశం చేసి వారిని మంత్రసిద్ధి పొందేటట్టుగా చేసిన వైనం వారి జీవితంలో కనపడుతుంది. ఆయన గణిత శాస్త్రంలో విశేషమైన ప్రజ్ఞాపాఠవములు ఉన్నవారు, జ్యోతిష శాస్త్రంలో మీది మిక్కిలి ప్రజ్ఞ కలిగినవారు. అన్నిటినీ మించి విగ్రహారాధన అన్నది కేవలం ఒక విగ్రహాన్ని ఆరాధించడం కాదు. ఆ విగ్రహముగా కాకుండా సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావన చేసి ఆరాధన చేసిన వ్యక్తి ఆ విగ్రహమునందు ప్రవేశించి ప్రకాశించిన పరమాత్మ తత్వము చేత ఎట్లా రక్షింపబడతాడు, ఎట్లా అనుగ్రహింపబడతాడు అన్న విషయాన్ని లోకానికి నిరూపణం చేసినటువంటి మహాపురుషులు త్యాగరాజస్వామి. వాళ్ళ తండ్రి గారి నుంచి పరంపరాగతంగా వచ్చినటువంటి శ్రీరామ పంచాయతనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసేవారు. రామచంద్రమూర్తి అంటే ఒక విగ్రహం కాదు, రాముడంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అంతా రామమయం జగత్, రాముడు కానిదేదీ లేదు అని జ్ఞానము చేత తెలుసుకున్నవారైనప్పటికీ భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి తాను పూజ చేసే పంచాయతన మూర్తుల యందు తనకు కలిగిన విశేష భక్తి శ్రద్ధల వలన కారణాంతరముల చేత తనతో కలిసి పుట్టినటువంటి పెద్దవాడైన జపేశుడు అన్నగారు ఆ మూర్తులను తీసుకెళ్ళి కావేరీ నదిలో పడేస్తే సాక్షాత్ రాముడే తనకి దూరమైపోయినట్లుగా పరితపిస్తే ఆ రాముడే కలలోకొచ్చి కావేరీ నదిలో ఫలానా చోట ఫలానా తీర ప్రదేశంలో నేనున్నాను, నన్ను తెచ్చుకో అని చెప్తే త్యాగరాజస్వామి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ విగ్రహాల్ని తెచ్చుకున్నట్టుగా మనకి వారి జీవితంలో నిరూపణం చేసి కనపడుతుంది. అంటే విగ్రహారాధనం అనేటటువంటిది కేవలం ఇది నేను ఫలానా ఊరు నుంచి కొని తెచ్చుకున్న విగ్రహం కాదు, ఇది సాక్షాత్ పరమాత్మ స్వరూపమే, ఇది రాముడే అన్న భావనతో ఉపాసన చెయ్యగలిగితే, అట్లా విగ్రహం కాకుండా విగ్రహమునందున్న పరమాత్మ తేజస్సుని చూచి పూజించగలిగితే, అనుబంధమును పెంచుకోగలిగితే ఆ విగ్రహము కాదు, దాని ద్వారా పరబ్రహ్మము ఎలా అనుగ్రహిస్తుంది అన్నది నిరూపించినటువంటి వారు త్యాగరాజస్వామి. అందుకే పోయిన విగ్రహాల రూపంలో ఆయన తన సర్వస్వాన్ని కోల్పోయినట్లుగా బాధపడుతుంటే రాముడే కనపడి నేను ఫలానా చోట ఉన్నాను తెచ్చుకోమని చెప్పాడు. అంటే ఈ సనాతన ధర్మంలో విగ్రహారాధన ఎంత ప్రశస్తమైనదో తెలియచేసిన వారు త్యాగరాజస్వామి. అట్లాగే చాలామంది అమాయకత్వంతో ఒక మాట అంటూ ఉంటారు, కొన్ని అవతారాలు వెళ్ళిపోయాయి కదండి, ఇప్పుడు అవతారాలు లేవు కదా, అవతారాలు పరిసమాప్తమైపోయాయి కదా, పరిసమాప్తమైపోయినటువంటి అవతారాన్ని ఇప్పుడు మనం పూజ చేస్తే, ఇప్పుడు ఉపాసన చేస్తే ఆ అవతారం మళ్ళీ వచ్చి మనని అనుగ్రహిస్తుందా అని అడుగుతారు. పరబ్రహ్మమునకు నిజానికి నామరూపములు ఉండవు. సర్వవ్యాపకమైన పరబ్రహ్మము ఎప్పుడు ఏ రూపాన్ని పొందాలనుకుంటే ఆ రూపాన్ని పొందుతుంది. అజాయమానో బహుధా విజాయతే అంటాడు పరమాత్మ. నిజానికి పుట్టుక లేని నేను అనేక సార్లు జన్మించి అనేక రూపములను పొందుచున్నాను అంటాడు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ
క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. ఇన్ని అవతారములుగా వచ్చేటటువంటి వాడు ఒక్క పరమాత్మయే. ఆ పరమాత్మని మీరు ఏ రూపంగా పట్టుకుని భావన చేసి జపం చేసి ధ్యానం చేసి ఆరాధన చేసి భక్తితో కొలిచినప్పటికీ మిమ్మల్ని ఆ రూపంతోనే అనుగ్రహించగలడు అని చెప్పడానికి త్యాగరాజస్వామి వారి జీవిత నిలువెత్తు ఉదాహరణ. వారు రామచంద్రమూర్తిని ఉపాసన చేసి పరబ్రహ్మాన్ని రాముడిగానే సాక్షాత్కరింపచేసుకున్న వ్యక్తి. అంతేకాదు, రాముడు అంటే కేవలము విష్ణుస్వరూపము కాదు, రాముడంటే పరబ్రహ్మము. నిజానికి పరబ్రహ్మమునకు ఒక రూపము లేదు, ఒక నామము లేదు. అది మీరు శివుడుగా భావన చేస్తే శివుడు, రాముడిగా భావన చేస్తే రాముడు, విఘ్నేశ్వరుడిగా భావన చేస్తే విఘ్నేశ్వరుడు, పరదేవతగా భావన చేస్తే పరదేవత. యద్భావం తద్భవతి. మీరు ఏ రూపంలో కనపడమని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నారో అటువంటి రూపాన్ని భగవంతుడు పొందుతాడు. దీని గురించి మాట్లాడుతూ రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన ఉపాఖ్యానం చెప్తుండేవారు. ఆయన కూర్చుని ఉండగా ఒకప్పుడు ఎక్కడి నుంచో ఒక వ్యక్తి పరిగెత్తుకొచ్చి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టులో ఆకుపచ్చటి రంగులో ఒక పురుగు ఉంది, అది చూడడానికి చాలా అందంగా ఉండి ఆకులలో కలిసిపోయింది, స్పష్టంగా చూస్తే తప్ప కనపడటం లేదు అన్నాడు. మరికొద్దిసేపు ఆగి ఇంకొక వ్యక్తి వచ్చి, గురువుగారు మీరు చూడాలి, అది పసుపచ్చటి రంగులో ఉంది, ఆకుపచ్చటి చెట్టులో పసుపు రంగుతో ఉన్న ఆ పురుగు ఎంత అందంగా ఉందో అన్నాడు. వేరొక వ్యక్తి వచ్చి ఎర్రటి రంగులో ఉంది, అది పసుపు కాదు ఆకుపచ్చ కాదు, ఆకుపచ్చని చెట్టులో ఎర్రని వర్ణంలో ప్రకాశిస్తున్న కారణం చేత సుస్పష్టంగా గోచరమవుతోంది అన్నాడు. గురువుగారు వెళ్ళి చూసి, ఇది నిజానికి ఆకుపచ్చ రంగు కాదు, ఎరుపు రంగు కాదు, పసుపు రంగు కాదు, దానికి అసలు ఏ రంగు లేదు. ఏ రంగు లేని కారణం చేత అది ఏ రంగైనా సంతరించుకుంటుంది. దాని పేరు ఊసరవిల్లి. ఒక రంగు లేదు కాబట్టే అది ఏ రంగైనా పొందుతుంది. ఒక రంగే ఉంటే ఇంకొక రంగుని పొందలేదు. కాబట్టి ఊసరవెల్లి ఎట్లా అన్ని రంగులను పొందుతుందో పరబ్రహ్మము కూడా మీరు ఏ రూపంలో ఆరాధన చేస్తున్నారో, ఏ రూపంలో కనపడమని అడుగుతున్నారో, ఏ రూపంలో మీరు అందిస్తున్నటువంటి షోడశోపచారములను పుచ్చుకొమ్మని ప్రార్థన చేస్తున్నారో ఆ రూపంలోనే స్వీకరిస్తుంది. ఈ తత్వము తెలియడం చాలా గొప్ప విషయం. తిక్కన గారు విరాట పర్వం ప్రారంభం చేస్తూ కూడా ఇక్కడే ప్రారంభం చేశారు. హరిహరమూర్తిని ధ్యానం చేస్తూ శ్రీయనగౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయని పల్కెడు వైదికధ్యాయతకిచ్చమెచ్చు పరతత్వము కొల్చెదనిష్టసిద్ధికిన్నని. శివకేశవుల మధ్య భేదం లేదు, ఉన్నది ఒకే పరబ్రహ్మము. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ లోకాధ్యక్ష సాక్షీచేతో కేవలో నిర్గుణశ్చ అంటుంది శృతి. ఆయన ఏ రంగు ఏ రూపము లేనివాడు. భక్తుడు ఏ రూపంలో పూజ స్వీకరించమని అడిగితే ఆ రూపాన్ని పొందుతాడు. ఇది త్యాగరాజస్వామి వారు తన జీవితంలో బాగా అర్థం చేసుకుని అన్వయం చేసి కీర్తనల రూపంలో మనకు అందించినటువంటి సద్గురువు. శంకర భగవత్పాదులు తన జీవితంలో సన్యాసాశ్రమ స్వీకారానికి మునుపు కనకధారాస్తవంతో ప్రారంభించేసి లక్ష్మీదేవి మీద స్తుతితో ప్రారంభించి తరువాత వివిధ దేవతలందరూ కూడా ఒక పరబ్రహ్మము యొక్క స్వరూపమే అని వివిధ దేవతల మీద ఎట్లా స్తోత్రాలు ఇచ్చారో త్యాగరాజస్వామి వారు కూడా అట్లాగే అనేక మంది దేవతల్ని స్తుతి చేసి వీళ్ళందరూ ఒక పరబ్రహ్మము యొక్క పార్శ్వములే అన్నారు. అందుకే శ్రీగణనాథం భజామ్యహం అని విఘ్నేశ్వరుడి మీద కీర్తన చేశారు. సదాశివ అని శివశివయనరాధ అని నాదతనువనిశం శంకరం అని పరమశివుడి మీద చేశారు, రాముడి మీద చేశారు, పరదేవత మీద చేశారు. అసలు నువ్వెవరు రా మా అన్నవి రెండు శివకేశవుల యొక్క మంత్రములలో ఉన్న ప్రధానమైన బీజాక్షరములు. ఈ రెండు సంపుటీకరిస్తే రామ అవుతుంది, నువ్వు పరబ్రహ్మానివి అని చెప్పి మంత్రశాస్త్రాన్ని జోడిస్తూ ఉన్న ఒక పరబ్రహ్మమే రాముడన్న పేరుతో పరివ్యాప్తమయ్యింది అని నిర్ధారణ చేస్తూ కీర్తన చేశారు.
అట్లా వారు ఉన్న ఒక పరబ్రహ్మమే ఇన్ని రకాలుగా ప్రకాశిస్తోందని ఏ భేదాభిప్రాయములు పెట్టుకోకుండా ఈ దేవతని మాత్రమే పూజించాలి, ఈ దేవతని పూజించకూడదు అన్న సంకుచిత తత్వం లేకుండా అందరినీ కలిపి ఇవన్నీ పరబ్రహ్మము యొక్క వివిధ స్వరూపములే అన్న వైదిక హృదయంతో, వైదిక భావనతో అనేక కీర్తనలు చేసినటువంటి మహాపురుషులు త్యాగరాజస్వామి. మనిషి గృహస్థాశ్రమంలో ఉండి భోగములు అనుభవించి ఈ భోగములా అని వైరాగ్యము చెంది, వైరాగ్యము పొందిన తరువాత సన్యాసాశ్రమ స్వీకారం చెయ్యడం క్రమపద్ధతి అని దేవీ భాగవతంలో వ్యాసుడు చెప్తాడు. కొందరు కారణజన్ములైన వారు ఉంటారు. వారు పుట్టుకతో విశేష వైరాగ్యమును పొంది సన్యసిస్తారు. శంకర భగవత్పాదులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, చంద్రశేఖర భారతీ స్వామి, భారతీ తీర్థ మహాస్వామి ఇటువంటి వారు మినహాయింపులు. కానీ సర్వసాధారణంగా సన్యాసం తీసుకునేటటువంటి పద్ధతి వ్యాసుడు చెప్పినది దేవీ భాగవతంలో ఉంది. అట్లా అదే క్రమంలో పూర్ణ వైరాగ్యాన్ని పొంది సన్యాసాశ్రమ స్వీకారం చేసి శరీరాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషులు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి వారి జీవితం అంటే కేవలముగా కీర్తనలు మాత్రమే అందించినటువంటి వారు కాదు. వారి జీవితం సనాతన ధర్మం చేత ప్రతిపాదింపబడిన అనేక సాధన విశేషముల యొక్క సారాంశం. అది అన్నిటి యొక్క సమాహార స్వరూపం. భక్తి యోగముగా పొందడం అంటారా, మీకు త్యాగరాజస్వామి వారిలోనే కనపడుతుంది. వారి విశేష భక్తి చేత రామచంద్రమూర్తి వారిని నిరంతరము కాపాడుతుండేవారు. తినడానికి ఈ పూట అన్నం లేదు అనుకుంటే అతిథుల రూపంలో వచ్చి ఆయనే అన్నం వండుకుని తినడానికి కావలసిన వ్యవస్థ చేశాడు రాముడు. త్యాగరాజస్వామి వారు పల్లకీలో వెడుతున్నప్పుడు పల్లకీలో రాముడి కోసమని శిష్యుడు స్వీకరించిన కొద్ది ద్రవ్యం బొంత కింద ఉండిపోతే ఇది రాముడికి చెందిన ద్రవ్యము అంటే, అయితే రాముడే చూసుకుంటాడని భక్తితో త్యాగరాజస్వామి వారు పల్లకీలో కూర్చుని వెళ్ళిపోతున్నప్పుడు దొంగలు పల్లకీలో ఉన్న ద్రవ్యాన్ని దోచుకోవడానికి వస్తే ధనుర్ధరులై రామలక్ష్మణులు ఇద్దరూ పల్లకీకి రెండు వైపులా నిలబడి త్యాగరాజస్వామి వారిని రక్షించారు అంటే భక్తి ఎంత గొప్ప రక్షకత్వం వహిస్తుందో శంకరాచార్యుల వారి శివానంద లహరిలో ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఒక పసిపిల్లవాణ్ణి తల్లి ఎట్లా కాపాడుకుంటుందో అట్లా కాపాడుకుంటుంది భక్తి భక్తుణ్ణి. అట్లా భక్తి ఎట్లా కాపాడుతుందో నిరూపణం చేసినటువంటి మహానుభావులు త్యాగరాజస్వామి. నిత్యతృప్తులు, వారికి ఏ కోరిక లేదు. భక్తిభావన కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణం విశేషమైనటువంటి శాంతితో ఉండడం. అందుకే వారు ఒక కీర్తనలో శాంతము లేక సౌఖ్యము లేదు అంటారు. శాంతము అంటే ప్రయత్నపూర్వకంగా ఏదో మనిషి కదలిక లేకుండా కాసేపు కూర్చోవడం కాదు. శాంతము అంటే కామము క్రోధము ఈ రెండూ కూడా మనసులోకి ప్రవేశించని స్థితి ఏది ఉన్నదో దానిని శాంతం అంటారు. నాకు లోపల ఏ కోరిక లేదు, నాకు లోపల ఏ కోపము లేదనుకోండి, లేని స్థితి ఏది ఉందో అది శాంత స్థితి. ఆ శాంత స్థితి నిజానికి పరబ్రహ్మము చేత అభినందింపబడేటటువంటి స్థితి. యథార్థమునకు ఆ శాంతమే పరమేశ్వరుని యొక్క రూపం. అందుకే శాంతం పద్మాసనస్థం శాంతాకారం భుజగశయనం. అటువంటి శాంతము ఏది ఉన్నదో అది మూర్తీభవించి ఒక గురుస్వరూపంలో తిరిగితే అది త్యాగరాజస్వామి. అందుకే ఆయన భగవంతుడు ఎటువంటి లక్షణములను పొందుతాడో ఉపాసన చేత వారు కూడా అదే లక్షణములను పొందారు. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు భక్తియోగంలో కృష్ణ పరమాత్మ. ద్వంద్వములు లేకుండా ఒక్కలా ఉండగలిగిన వాడెవరో వాడు నిజమైన భక్తుడు, వాడు నాకు ఆదరణీయుడు అంటాడు. భగవంతుడి కూడా లక్షణం అదే. అదే రావణ బ్రహ్మ స్తోత్రం చేస్తూ
వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు. భగవంతుడికి ద్వంద్వములుండవు. భగవంతుణ్ణి ఉపాసన చేసినటువంటి భక్తుడు కూడా ద్వంద్వాతీతుడై ఉంటాడు. కర్తవ్యత నిష్ఠతో ఉంటాడు. తన కర్తవ్యము తాను నిర్వహించడం ద్వారా పరమ ప్రశాంతతని అంతరంగమునందు పొంది ఉంటాడు. ఆ ప్రశాంతత ఏం చేస్తుంది అంటే పరమ క్రౌర్యము కలిగినటువంటి వాళ్ళని కూడా మార్చేస్తుంది. అందుకే మీరు చూడండి, సనాతన ధర్మ వైభవం ఎక్కడుంది అంటే శంకర భగవత్పాదులు దక్షిణ భారతదేశంలో పర్యటన చేస్తూ శృంగగిరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు జన్మతః శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు నాగుపాము, కప్ప. కప్పకి పాముకి ఎందుకు వైరం అంటే చెప్పడం సాధ్యం కాదు. కుక్కకి పందికి ఎందుకు వైరం అంటే చెప్పలేం. వాటికి జన్మతః వైరం. అటువంటి వైరం కలిగినటువంటి ప్రాణులు పాము, కప్ప. అటువంటిది ఒక కప్ప మంచి వేసవి కాలంలో శోషించిపోయి కదలలేక పడిపోయి ఉన్నటువంటి స్థితిలో దానికి ఒక నాగుపాం పడగ విప్పి ఆచ్ఛాదన కల్పించి సేద తీరడానికి అవకాశం కల్పిస్తే దాన్ని చూశారు శంకరాచార్యుల వారు. జన్మతః శత్రుత్వం కలిగిన ప్రాణులు తమ శత్రుత్వాన్ని మరిచిపోయి ఇంత గొప్పగా ప్రవర్తిస్తున్నాయంటే ఇక్కడ ఎవరో మహాపురుషుడు తపస్సు చేసి ఉంటాడని దివ్య దృష్టితో పరిశీలించి, ఇది త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం. ఋష్యశృంగుడు త్రేతాయుగంలో తపస్సు చేస్తే కలియుగంలో కూడా తపస్సు యొక్క ప్రభావం చేత జన్మతః వైరం కలిగిన ప్రాణులు తమ వైరాన్ని మరిచిపోయి ప్రశాంతతని పొందాయి. అంటే భక్తి అన్న మాటకి పర్యాయ పదం ప్రశాంతత. అటువంటి ప్రశాంత స్థితిలో ఉండగలిగిన భక్తుడు ఎక్కడుంటాడో అక్కడ ఆయన మీద కక్ష కట్టినవాడు, రాగద్వేషములతో కొట్టుమిట్టాడుతున్నవాడు కూడా మారిపోతాడు. ఇదే త్యాగరాజస్వామి వారి జీవితంలో కనపడుతుంది. తమ్ముడు త్యాగరాజస్వామి కానీ రాజుల యొక్క ఆశ్రయాన్ని కోరి వెళ్ళి కచేరీలు చేస్తే బోలెడంత ధనం వస్తుంది, తను కూడా దాని చేత సుఖజీవనం పొందచ్చని ఆశించినటువంటి అన్నగారు జపేశుడు ఈ రామభక్తి అని ఎప్పుడూ సీతారాముల మూర్తుల్ని పట్టు కూర్చుంటున్నాడు. ఈ మూర్తుల్ని తీసుకెళ్ళి కావేరీ నదిలో విసిరి పారేస్తే ఈ భక్తి పిచ్చి విరిగిపోయి రాజులను ఆశ్రయిస్తాడనుకుని పట్టుకెళ్ళి ఆ మూర్తులను కావేరీలో విసిరేశారు. అయినా ఆయన రామభక్తి పెరిగిందే తప్ప ఆయన భక్తి తరగలేదు త్యాగరాజస్వామి వారిది. కాలక్రమంలో తన తప్పు తెలుసుకున్నాడు జపేశుడు. ఆయనకి విశేషమైన అనారోగ్యం వస్తే నన్నింత బాధ పెట్టినవాడు అన్న భావన లేకుండా అన్నగారి అనారోగ్యం తగ్గించి ఆయనకి స్వస్థత కలిగేటట్టు చూడమని త్యాగరాజస్వామి వారు రామచంద్రమూర్తిని ఉద్దేశించి చేసిన ప్రార్థన కారణం చేత త్యాగరాజస్వామి తిరిగి స్వస్థత పొందారు. అట్లా త్యాగరాజస్వామి వారి యొక్క ప్రార్థన చేత అన్నగారు జపేశుడు స్వస్థత పొందాడు. స్వస్థత పొంది ఇటువంటి తమ్ముణ్ణి, ఇటువంటి శాంతమూర్తిని, ఇటువంటి భగవద్భక్తుణ్ణి నేను బాధ పెట్టాను, ఎంత తప్పు చేశానని ఆయనే మారిపోయి తమ్ముణ్ణి అనువర్తించాడు. అనుగమించి తాను కూడా భక్తుడిగా మారిపోయాడు. భక్తి అన్నది భక్తుని యొక్క జీవితం ఎంత ప్రశాంతతతో ఉంటుంది, ఏ రాగద్వేషాలు లేకుండా ఎట్లా ఉంటుంది అన్నదానికి త్యాగరాజస్వామి వారి జీవితం నిలువెత్తు ఉదాహరణ. చెరుకు కర్ర తీసుకెళ్ళి మరలో పెట్టి తిప్పినా, కత్తి పెట్టి నరికినా, పళ్ళ మధ్య పెట్టి నవిలినా, ఏది చేసినా తీయటి రసాన్ని విడిచిపెడుతుంది తప్ప అది బాధపడడం కానీ వగరుగా రసాన్ని వదలడం కానీ ఉండదు. భక్తుడు కూడా అంతే. కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, ఏది వచ్చినా భగవంతుని యొక్క నామస్మరణ చేత, ధర్మానుష్ఠానం చేత, కర్తవ్య నిర్వహణ చేత తాను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలడు. అలా ఉండగలిగిన భక్తుడు ఒకరినేమి కోటాను కోట్ల మంది మీద ప్రభావం చూపించగలడు. అందుకే త్యాగరాజస్వామి ఇప్పటికీ సద్గురు స్థానమును పొంది నిలబడిపోయారు. వారు మనసా అని సంబోధన చేసి ఎవరికో చెప్పినట్లు కాకుండా
తనకు తానే తన మనసుకి చెప్పుకున్నట్లుగా అనేక కీర్తనలు రచించారు. మనిషి జీవితంలో అభ్యాసం చెయ్యవలసిన విషయాలు, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసిన విషయాలు, తాను జీవితంలో ఉత్తీర్ణుడు కావడానికి ఎటువంటి పద్ధతులు అనుష్ఠించాలో త్యాగరాజస్వామి వారి కీర్తనలు చదివితే అర్థమవుతుంది. ఆ కీర్తనలు కేవలం పాడుకునేవి మాత్రమే కాదు, కేవలం ఆ కీర్తనల్లో ఉన్న సాహిత్య పరిశీలనం చేస్తే శంకరాచార్యుల వారి శ్లోకాలు చదువుతుంటే మనిషికి ఎట్లా ఉపాసన క్రమం తెలుస్తుందో, ఎట్లా భక్తి ఏర్పడుతుందో అట్లా భక్తి ఏర్పడి జీవితాన్ని దిద్దుకునే అవకాశం కలుగుతుంది. అంత గొప్ప కీర్తనలు ఇచ్చారు. 24,000 శ్లోకాలతో వాల్మీకి మహర్షి రామాయణ రచన చేస్తే 24,000 కీర్తనలతో త్యాగరాజస్వామి పరబ్రహ్మాన్ని అర్చించారు అంటారు. కానీ ఇప్పుడు కేవలం 700 పైచిలుకు కీర్తనలు మాత్రమే లభ్యమయ్యాయి. అందులో కొన్ని కీర్తనలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయి అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయమో తెలుసుకోవచ్చు. అయితే యథార్థానికి నేను ఇప్పుడు ఇవన్నీ మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే సభలో సంగీతంలో ఉద్దండులు, ఎల్లలు లేని కీర్తి గణించుకున్నటువంటి మాన్యులు శ్రీయుతులు ఎల్లా వెంకటేశ్వరరావు గారు లాంటి విద్వాంసులు సభలో ఉండగా నేను త్యాగరాజస్వామి వారి గురించి చెప్పడం అర్థం లేని విషయం. అయినా మా అక్కగారు ఆదేశించారు కాబట్టి నేను చెప్పాను. త్యాగరాజస్వామి సద్గురువుగా ఆయన గొప్పతనం ఏమిటంటే ఆయన ఒక్క మాట వేస్తే మీరు దాన్ని మార్చలేరు. నేను ఉదాహరణ కొరకు మాత్రమే ఒక్క విషయాన్ని ఒక కీర్తనలోంచి పల్లవిని ప్రస్తావన చేసి వదిలిపెట్టేస్తాను. ఆయన ఒక కీర్తన చేసి అసలు పాట ఎలా పాడాలి అన్నదానికి నిర్వచనం చేశారు. ఆ నిర్వచనం చేసినప్పుడు ఆయన సొగసుగా అని ప్రారంభం చేశారు. ఇక్కడ ఉన్నవారందరూ లబ్ధప్రతిష్ఠులైనటువంటి సంగీత విద్వాంసులు, అందరూ బాగా సంగీతం తెలుసున్నవారు. ఈ కీర్తన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఆయన అందులో సొగసుగా మృదంగ తాళము జతపరచి నిను సొక్కింపచేయు ధీరుడెవ్వడో అని పల్లవితో ప్రారంభం చేశారు. సొగసుగా అని మొదలుపెట్టారు. ఒక కీర్తన పాడేటప్పుడు ప్రధానమైన విషయం ఏది అంటే సాహిత్యము దెబ్బతినకూడదు. కేవలము పాట కాదు. కేవలము పాట అయితే అది రంజకత్వమునకే పనికొస్తుంది. అందులో చాలా గొప్ప విలువ కలిగినటువంటి సాహిత్యం ఉంటుంది. అది ఎంత గొప్ప సాహిత్యము అంటే వారే ఆ 2వ పల్లవి పాడుతున్నప్పుడు ఆ 2వ పాదంలో అంటారు. నాకు ఈ శ్లోకాలు పద్యాలు అలవాటైపోయి పాదాలను వస్తుంది. అందులో వారు అంటారు, ఈ వేదములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శిరోభాగములైనటువంటి ఉపనిషత్తుల యొక్క అర్థమును ప్రతిపాదించేటటువంటి వాక్కులతో కూడుకున్నదై శుద్ధమైనటువంటి స్వరముతో ఆ పాట పాడినప్పుడు పక్క వాయిద్యములైనటువంటి మృదంగ తాళములతో కలిసి అది సొగసుగా ఉండాలి. అంటే ఎంత ఆర్తితో జ్ఞానమును ప్రతిపాదించడం కోసమని ఉపనిషత్పరమైనటువంటి ఆ అర్థమును ప్రతిపాదిస్తూ కీర్తన తయారు చేయబడిందో, రచింపబడిందో, దాన్ని పాడేటప్పుడు సాహిత్యము కించిత్ కూడా పాడవడానికి వీల్లేదు. యథాతథంగా అర్థం కావాలి. అందుకే యతి, విశ్రాంత, సద్భక్తి, విరతి, ద్రాక్షారస, నవరసయుత కృతి భజన సేయ త్యాగరాజుని తరమా అంటారు. అంటే శ్రీరామ అంత ఎక్కడ కీర్తన ఆపి పాడాలో అక్కడ అంతసేపు మాత్రమే ఆపుతూ యతిస్థానములు ఎక్కడుంటాయో ఆ అక్షరముల యొక్క ప్రయోగం చేత శాబ్దిక సౌందర్యము దెబ్బతినకుండా కీర్తన యందు ప్రతిపాదింపబడినటువంటి ప్రధానమైన సాహిత్యము ఏది ఉందో దానికి భంగపాటు కలగకుండా పాట పాటగా వింటున్నప్పుడు అవతల వారు మైమరచిపోతూ కేవలము మైమరపే కాకుండా ఒక కీర్తన విన్న కారణం చేత దానిలోని సాహిత్యం అర్థమై వారికున్న అజ్ఞానము దహింపబడేటట్టుగా పక్కవాయిద్యములతో కలిసి కంఠమునందు స్పష్టత ఉండేటట్టుగా
అక్షరములను మృంగేయడం కానీ, ఒక అక్షరం వినబడి ఒక అక్షరం వినపడకుండా పాడకుండా సుస్పష్టతతో పాట పాడగలిగితే శ్రీరామ ఆయన ధీరుడు, ఆయన గొప్ప బుద్ధి కలిగినవాడు. అట్లా పాడడం రామ త్యాగరాజుని తరమా, నా తరమా రామ, నేను అలా పాడగలనా? ఎవరి మాట అన్నది? త్యాగరాజస్వామి. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పలయ విభో అంటారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటారు. సకల విద్యాధిపతి అయిన పరమేశ్వరుడు కాలడి శంకరుడిగా వస్తే అటువంటి శంకరాచార్యుల వారు నేను పశువుని, నువ్వు పశుపతివి, శివ నువ్వే నన్ను ఉద్ధరించాలన్నారు. శంకరాచార్యుల వారు నేను పశువుని అనడంలో ఎంత వినయం ఉందో త్యాగరాజస్వామి నువ్వు సొక్కేటట్టుగా, అంటే నిన్ను నువ్వు మరిచిపోయి తన్మయత్వం పొందేటట్టుగా అట్లా పాడగలిగిన ధీరుడను నేనా రామా? నిజంగా త్యాగరాజస్వామి వారు కీర్తనలు పాడుతుంటే పరవశించిపోయిన రాముడు ఉత్తర భారతదేశంలో ఉన్న భక్తుల్ని నా దర్శనం కోసం అపేక్షించడం కాదు, దక్షిణ దేశానికి వెళ్ళి తిరువయ్యూరులో త్యాగరాజస్వామి వారి దర్శనం చెయ్యండి పంపిస్తే వాళ్ళని చూసి వాళ్ళ మాట చెప్తే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అని కీర్తన చేశారు త్యాగరాజస్వామి. అటువంటి త్యాగరాజస్వామి కీర్తన పాడలేనిది అంటే త్యాగరాజుని తరమా అన్నారంటే ఎంత వినయ సంపత్తు. సరస్వతి గానసభ 122 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ ప్రధానమైనటువంటి సంగీత నృత్య నాటకముల యొక్క వ్యాప్తి కొరకు ఈ సంస్థ స్థాపించబడిందో ఆ రోజున త్యాగరాజస్వామి వారి యొక్క ఘనరాగ పంచరత్న కీర్తనలతో ఈ కార్యక్రమం చెయ్యాలని మా అక్కగారు సంకల్పం చేసి ఇంత పెద్ద సభ చేసి ఇంతమంది విద్వాంసులు కూర్చుని పాడుతుంటే నిజంగా ఇవాళ త్యాగరాజస్వామి ఈ సభలో తప్పకుండా వచ్చి ఏదో ఒక రూపంలో కూర్చుని పరమానందాన్ని పొందుతారు. మీ అందరూ చెవులతో జుర్రుకోవడానికి ఇంత సంతోషంగా ఇక్కడ కూర్చుని ఉండగా ఇంతకన్నా నేను మాట్లాడడం మర్యాద కూడా కాదు. దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత, దేశకాలములు తెలుసుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. వెనక చాలా పెద్ద కార్యక్రమం ఉంది. కేవలం మా అక్కగారు కానీ, సరస్వతి గానసభ నిర్వాహకులు కానీ, సూర్యకళామందిరం నిర్వాహకులు కానీ నా యందు ఉన్న ప్రేమ చేత నాకు ఏ సంగీతం రాకపోయినా నన్ను తీసుకొచ్చి అందరికన్నా పెద్ద స్థానంలో, నేను ఇక్కడ చూసినప్పుడు అదే అన్నాను, ఏదో సబ్ రిజిస్ట్రార్ గారు కూర్చున్నట్టుగా ఉంది ఏమిటండి నా స్థానం అని. అంత పెద్ద స్థానంలో నన్ను కూర్చోబెట్టి ఎల్లలు లేని కీర్తి గణించిన ఎల్లా వెంకటేశ్వరరావు గారు అంత కింద కూర్చుని నా మీద ప్రేమ చూపించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ తరువాత కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నిర్వాహకులను ప్రార్థిస్తున్నాను. స్వస్తి.